ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. నిజంగా ఈ 2025 జనరేషన్‌లో ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చినట్టేనా? ఎన్నాళ్ళు పడుతుందో కూడా తెలీదు. వి ఆర్ మచ్ బెటర్ దెన్ అవర్ పేరెంట్స్. అంటే దీనికి మెయిన్ రీజన్ ఉమెన్స్ ఎమోషనల్లీ వీక్‌గా ఉండడం అంటారా? విమెన్స్ ఆర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్. హాయ్ మేడం. హాయ్ రమ్య. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. నిజంగా ఈ 2025 జనరేషన్‌లో ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చినట్టేనా? అంటే కొన్నిసార్లు ఫైనాన్షియల్‌గా ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు మెయిల్ డెసిషనే డామినేట్ చేస్తది అనిపిస్తది నాకైతే పర్సనల్లీ. ఇస్ ఇట్ కరెక్ట్? కరెక్ట్, 100% కరెక్ట్ రమ్య. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా రాలే. ఎన్నాళ్ళు పడుతుందో కూడా తెలీదు. ఇప్పుడున్న సమాజాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే వి ఆర్ మచ్ బెటర్ దెన్ అవర్ పేరెంట్స్. మన పేరెంట్స్ అంటే పర్టికులర్గా నా విషయానికి వస్తే మా మదర్ హౌస్ వైఫ్. ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంటేషన్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఫైనాన్స్ పార్ట్ వచ్చేసరికి ఆమె ఎప్పుడు పిక్చర్లోకి వచ్చేది కాదు. ఎప్పుడు మా ఫాదరే. అలాగే ఇంటి రిలేటెడ్ డెసిషన్స్, ఏం కూర వండాలి, అమ్మాయికి ఏం నగలు చేయించాలి, ఇట్లాంటి మా ఫాదర్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. బట్ ఇప్పుడు అలా కాదు. వి బోత్ ఆర్ వర్కింగ్. వి బోత్ టుగెదర్ టేక్స్ డెసిషన్స్. ఓకే, బట్ నేను ఫైనాన్స్ ప్రొఫెషనల్ కాబట్టి. కానీ వేరే కేసెస్లో అలా లేదు. రైట్. చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంటి ఖర్చులు అవన్నీ నీ సంపాదన నుంచి పెడదాం, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అంతా నా సంపాదన నుంచి పెడదాం. ఎండ్ ఆఫ్ ద డే ఏమంటారు తెలుసా? నీ డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి, నావన్నీ ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నాయి. నేను చాలా మందిని చూశాను, విన్నాను. వీళ్ళకి అర్థం కాదు నేను సంపాదించింది ఏమైంది. అంటే దీనికి మెయిన్ రీజన్ ఉమెన్స్ ఎమోషనల్లీ వీక్‌గా ఉండడం అంటారా? నో, విమెన్స్ ఆర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్. నీకు ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్లో హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యాడు అనుకో, ఉమెన్ ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఫేస్ చేయకపోతే ఆమెకి ఏం పెద్ద ఫరక్ పడదు. హ్యాపీగా ఇంకా ఇంకా ఫ్రీ బర్డ్ అయిపోద్ది. కానీ మేల్ అలా కాదు, అంత ఈజీగా రికవర్ అవ్వరు. ఇట్ టేక్స్ ఇయర్స్ అయినా కూడా రికవర్ అవ్వలేరు. దే ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ ఉమెన్. ఓకే. అండ్ ఫినాన్షియల్గా కూడా ఇఫ్ యూ గివ్ డెసిషన్స్ టు ఫీమేల్, ఆ ఇల్లు చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఒక స్త్రీకి ఒక 10,000 ఇచ్చి, అమ్మా ఇందులోనే మనం ఇంటి ఖర్చులు సర్దుకోవాలి అని చెప్పండి, ఎంత చక్కగా ఇల్లు సరిదిద్దుతుంది అంటే ఆ 10,000లో అన్నీ అరేంజ్ చేసి పెడుతుంది, ఇంక్లూడింగ్ క్యాండిల్ లైట్ డిన్నర్తో సహా. అసలు ఒక లేడీకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే, నా ఆఫీస్లో నేను ఎక్కువ లేడీస్ని ప్రిఫర్ చేస్తాను. మోర్ కంఫర్టబుల్. ఈవెన్ నా క్లయింట్స్లో కూడా చాలామంది లేడీస్, మీరైతే మాకు కంఫర్ట్ అండి, మీరే రండి, మాకు మేల్ చార్టెడ్ అకౌంటెంట్స్ని పంపించద్దండి, మీరే కావాలి అని ఏరికోరి వస్తారు. అండ్ ఇంకా చెప్పాలంటే కొన్ని ఫైల్స్ పని కట్టుకుని హైదరాబాద్లో ఫిమేల్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరున్నారని ఎత్తుక్కుని వచ్చారు. బికాజ్ వీఆర్ మోర్ జెన్యూన్, మోర్ నాలెడ్జబుల్, ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్. నన్ను ఎప్పుడు బెదిరించలేడు. రైట్. అగైన్ నేను ఫీమేల్ అవ్వడమే నా ఆయుధం. నన్ను ఎవరైనా బెదిరించారనుకో, ఇమీడియట్గా నేను ఏం చేస్తాను తెలుసా? షీ టీమ్స్కి కాల్ చేస్తాను. సో అండ్ సో పర్సన్ ఈస్ హెరాసింగ్. నిజంగా నా లైఫ్లో ఎదురైంది కూడా. ఓకే. ఐ ఆమ్ ద మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ మై ఫర్మ్. సో జెంట్స్ ఆడుకోవడానికి ట్రై చేస్తారు నాతో. నేను అంత స్కోప్ ఇవ్వను. నన్ను బయట పార్టీల్లో కలుద్దాం, పబ్బుల్లో కలుద్దాం అంటే ఇట్స్ నాట్ మై కల్చర్ సార్. నాకు ఆఫీస్ ఉంది, అక్కడే కలుస్తాను. అండ్ వాడు ఏమైనా బెదిరించినా ఇంకొకటైనా ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ అని చెప్తాను. ఇంకోటి అదర్ సైడ్ మేడం, ఇప్పుడు ఏదైనా ఫర్దర్గా లోన్స్కి వెళ్ళాలన్నా కానీ, ఫీమేల్ ఏదైనా లోన్కి వెళ్ళాలన్నా కానీ మెయిల్ సిగ్నేచర్ నీడెడ్ అని కొన్ని విషయాల్లో జరుగుతుంది. ఇది అసలు దాన్ని ఎలా చూడాలి మనం? కోబోరార్ కావాలంటారు. యా, రీసెంట్గా నాకే ఎదురైంది అనుకో. ఓకే. మాది ఒక ఫీమేల్ బేస్డ్ సిఏ ఫర్మ్. ఓకే. నా ఎక్స్పీరియన్స్ వచ్చి 16 years అమ్మ. నేను 2008లో క్వాలిఫై అయ్యాను. నా సీనియర్ పార్ట్నర్ ఒక ఆమె ఉంది. నా షీ సీనియర్ సిటిజన్, షీ ఈజ్ అన్ అడ్వైజర్ ఫర్ అవర్ ఫర్మ్. ఆమె మేనేజ్ చేసేది. ఆమె యాక్చువల్లీ కంపెనీ స్టార్ట్ చేసింది, ఓకే, ఆశ అని చెప్పి. ఆవిడ ఏజ్ అబౌవ్ 60, ఫర్మ్ ఏజ్ వచ్చి 35 years. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిమేల్ డ్రివెన్ సిఏ ఫర్మ్. మా దాంట్లో మేల్ చార్టెడ్ అకౌంటెంట్స్, మేల్ ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు. సో మాకు ఫర్మ్కి ఒక లోన్ అవసరం పడి అప్లై చేశాం. చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మా స్పౌజెస్ సైన్ చేయాలంట. నేను అన్నాను, వై ఆర్ బ్రింగింగ్ ఆర్ పర్సనల్ పార్ట్నర్స్ ఇన్ టు బిజినెస్ అని అడిగాను.
నో మేడం, వి నీడ్ సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ. అగైన్ ఆస్తులేం పెట్టించుకోవట్లే, ఇట్స్ అన్సెక్యూర్డ్ ఓడి. పర్సనల్ సెక్యూరిటీ ఆఫ్ స్పౌజెస్ కావాలి అని అన్నారు. అప్పుడు నేనన్నాను, మరి మా దాంట్లో కొంతమంది మేల్ చార్టెడ్ అకౌంటెంట్స్ పార్ట్నర్గా ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు. సో ఇప్పుడు నేను వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి కానీ లోన్ తీసుకోలేని వాళ్ళ సంతకాలు తీసుకొని అని అడిగాను. నో మేల్స్కి అవసరం లేదండి, ఫీమేల్కే కావాలి అన్నారు. సో మెయిల్ కి వైఫ్ ది అవసరం లేదు, అవసరం లేదు, వైఫ్ లేకపోయినా Female కి పర్లేదు, అయితే ఉన్నా husband. అవసరం లేదట, ఫీమేల్ కి హస్బెండ్ ది కావాలి. కంపల్సరీ కావాలట. వాట్ ఈస్ దిస్ రూల్ రమ్య, వేర్ ఆర్ వి? అప్పుడు అనిపించింది నిజంగా ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ రాలేదు, ఇవన్నీ ప్రోగ్రామ్స్ జరగాల్సిందే తప్పదు అని అనిపించింది. ఓకే, ఇంకా ఇప్పటికీ మనం మహిళల దినోత్సవం ఇవన్నీ జరుపుకుంటూనే ఉన్నాం. జరుపుకోవాల్సిందే. బీయింగ్ ఏ ఫిమేల్ కో ప్రొఫెషనల్ నేను చెప్తున్నాను, ఇంకా ఈక్వాలిటీ రాలేదు, బట్ వస్తుంది. నాట్ నౌ. వీ షుడ్ టేక్ ఇనిషియేషన్. నువ్వు నీ కొడుకు చెప్పు, నేను నా పిల్లలకు చెప్తాను, అమ్మ అందరూ ఈక్వలే, బట్ మీకంటే అమ్మాయిలు ఇంకా ఎక్కువ. వై? బికాస్ ఫిమేల్ ఫిజికల్గా అంత స్ట్రాంగ్గా ఉండరు, ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్. వాళ్ళకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి, కామెంట్ చేయకండి. ఓకే, మీరు వాళ్ళని ఒక స్త్రీమూర్తిలాగా చూడాలి. అంటే నన్ను ఎలా చూస్తున్నారు ఒక తల్లిగా, అలాగే ప్రతి ఆడపిల్లని చూడాలి. వీలైనంత వరకు రక్షణ ఇవ్వండి, ఏడిపించకండి అని చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. అలాగే ఇంట్లో పనులు కూడా నేర్పించాలి. ఇప్పుడంటే మనకి మేడ్స్ దొరుకుతున్నారు, అన్నీ చేస్తున్నారు, బట్ ఫ్యూచర్ అట్లా ఉండదు. యూఎస్ఏలో చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళిన ఇండియన్సే అన్ని పనుల్లో వైఫ్కి హెల్ప్ చేస్తారు. రైట్, ఇక్కడ చేయరు. ఇక్కడ చేస్తే పెద్దోళ్ళు ఒప్పుకోరు. రే ఏంటి ఆడవాళ్ళ పనులు నువ్వు చేస్తున్నావు అంటారు. ఆడపని మగ పని అని ఉండదు, పని అని ఉంటుంది అంతే. ఇది వరకు ఏంటంటే అబ్బాయిలు బయటకు వెళ్ళి సంపాదించేవారు, అప్పుడు అన్ని ఫిజికల్గా చేసే పనులు, కట్టెలు కొట్టడాలు, మార్కెట్లోకి వెళ్ళి మూటలు మొయ్యడాలు, అట్లాంటి పనులు ఉండేవి. అవి ఆడవాళ్ళు చేయలేరు. అందుకని వీళ్ళని సున్నితం కాబట్టి ఇంట్లో కూర్చుని ఇంట్లో పనులు చేసుకోమ్మా సింపుల్గా అని చెప్పేవారు. ఇప్పుడు అది కదా పరిస్థితి, మారింది. అన్ని మీటలు నొక్కితే అయిపోతున్నాయి. అండ్ చేయడానికి ఇంకా మనకు మేట్స్ దొరుకుతున్నారు అదృష్టం కొద్దీ, డబ్బులు ఇస్తే. సో మనం ఇంత చదువుకొని ఇంట్లో కూర్చో ఆ పనులు చేయక్కర్లేదు. ఇప్పుడు నేను బయటకు వచ్చి అట్లీస్ట్ ఒక చిన్న సిగ్నేచర్ పెట్టడానికని నేను 5,000 రూపీస్ తీసుకుంటానమ్మా. నా మెయిడ్ కుక్ వచ్చి ఇంట్లో వంట అన్ని చేయడానికి 5,000 తీసుకుంటాను. సో నేను ఒక్క సంతకం విలువ ఆ అమ్మాయి నెల జీతం. ఆ అమ్మాయికి ఎంప్లాయ్మెంట్ దొరికింది కదా నా వల్ల. నేను ఎందుకు హైరాణ పడిపోయి అన్ని పనులు నేనే చేసేసి ఆ డబ్బులు సేవ్ చేసేయాలి అని నేను ఆలోచిస్తాను. అలాగే అందరిని ఆలోచించమని చెప్తున్నాను. మన పిల్లల్ని కూడా అట్లాగే ట్రైన్ చేయాలి. నువ్వు అన్ని పనులు నేర్చుకో, చేయమని నేను చెప్పాను, నేర్చుకో. ఎప్పుడు ఏది అవసరం పడుతుందో తెలియదు. మా అబ్బాయి ఎప్పుడు స్టవ్ వెలిగించలేదు, పాలు కాసుకోలేదు, టీ పెట్టుకోలేదు, కాఫీ పెట్టుకోలేదు, అదేం గొప్ప కాదు, ఇన్సల్ట్. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే సెలబ్రిటీస్ పిల్లలు, రామ్ చరణ్ కాఫీ చేసి ఇస్తాడు, ఉపాసన తప్పే. చిరంజీవి గారు దోశలు వేస్తారు. అంటే వాళ్ళు చెప్పాల్సింది చెప్తున్నారు. మేము సెలబ్రిటీలు అయినా కూడా మేము ఇంట్లో ఇలా ఉంటాము అని. అది చూసి దాని ఇన్స్పిరేషన్ తీసుకో. వాళ్ళు ప్రొఫెషన్లో ఎలా ఎదిగారో దాని ఇన్స్పిరేషన్ తీసుకో. అది కాకుండా నేను మగుణ్ణి ఇట్లాంటి డైలాగులు కొట్టద్దు. పిల్లలకి అవి నేర్పద్దు. ఎలా పైకి రావాలో నేర్పండి, విలువలు నేర్పించండి, మీ టైం ఇవ్వండి. పిల్లలు ఎక్కడి నుంచో నేర్చుకోరు, మీ నుంచే నేర్చుకుంటారు. మీరు చేసిందే చేస్తారు, మీరు చెప్పిందే చెప్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమ్య. సో చూశారు కదా, ఫీమేల్స్ మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుని ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి లోన్కి వెళ్ళినప్పుడు మీ హస్బెండ్ సిగ్నేచర్ అడిగారా? ఇన్ కేస్ మీ లైఫ్లో కూడా అలాంటిది జరుగుంటే కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా మీకు ఫైనాన్షియల్ అప్డేట్స్ ఇన్పుట్స్ కావాలన్నా కానీ ఈ ఛానల్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.